5 ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఈ మూవీ నాకు తీసుకొనొచ్చింది. ఇదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మూవీ నెగెటివ్ గురించి మాట్లాడుకుంటే చాలా టైం పట్టేస్తుంది. అది మనం లాస్ట్‌లో అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ గురించి అయితే చూసుకుందాం. ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్స్ మాత్రం నాకొచ్చేసి నచ్చాయి. ఇంకా ఎంట్రీ సీను, అలానే కుస్తీ సీను, అలానే మనకొచ్చేసి చార్మినార్ ఫైట్ సీన్ ఒకటి ఉంటది. ఇంతే నాకు ఫస్ట్ హాఫ్‌లో నచ్చినవి. ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం లేవు ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ హాఫ్‌లో ఈ సీన్స్ తప్ప ఇంకా మిగతా సీన్స్ అయితే అస్సలే నచ్చలేదు. అండ్ ఇంకో సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ వచ్చేసి నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి ఏమైనా మాట్లాడదామా అంటే మాట్లాడడానికి ఏం లేదు ఫ్రెండ్స్. 1, 2 సీన్స్ తప్ప మిగతా మొత్తం డొల్లే. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, అక్కడ ఎందుకు ఆపేశారు నాకు అర్థమే కాలేదండి. సో సెకండ్ హాఫ్ అనేది నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మూవీ మొత్తం చాలా డల్గా వెళ్తూ ఉండింది. అండ్ ఆ విఎఫ్ఎక్స్ అయితే చెప్పుకోదగింది కాదండి. మూవీ రన్ టైం కూడా ప్రాబ్లమే. మనకు 2.5 అవర్ అంటే ఆల్మోస్ట్ అంతగా అయితే బోర్ కొట్టదు. బట్ మూవీ మాత్రం నాకైతే బోర్ అనిపించిందండి. ఒక్క సీన్ అయినా ఖచ్చితంగా అరే ఇది ఎక్సలెంట్గా ఉంది, దాని తర్వాత ఇది హైలైట్గా ఉందని చెప్పుకుందాము అంటే 1, 2 సీన్స్ తప్ప ఎంటైర్ సినిమా నేను థియేటర్ నుండి అరే సూపర్ సినిమా చూసానురా బయటకు వచ్చాను ఒక ఫీల్ ఉండాలి. బట్ ఈ మూవీ చూసిన తర్వాత 1, 2 సీన్లు ఆ గుర్తుంటాయి కానీ అవి కూడా అంత చెప్పుకోదగినవి ఏం కావు. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి ఏమైనా మాట్లాడాలి అంటే మూవీ ఒకే ప్లాట్ మీద పోతూ ఉంటుందండి, కోహినూరు. సో కోహినూర్ని మన హీరో అయితే తీసుకురావాలి, ఇది దీని మీదే ఉంటుంది. బట్ స్టోరీ మాత్రం ఇదే. బట్ సినిమా మాత్రం ఎక్కడెక్కడో వెళ్ళిపోద్ది. ఇంకా ఆ క్లైమాక్స్ నాకు అర్థం కాలేదు. అక్కడికి ఆపేశారా లేకపోతే ఫుటేజ్ ఎక్కువైపోయిందని సినిమాని ఇక్కడికి ఆపేద్దాం సెకండ్ పార్ట్లో చూసుకుందాం అని ఆపేశారా. ఇంకా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి తన 100% అయితే న్యాయం అయితే చేశారు. బట్ ఎక్కడో ఒక దగ్గర నాకు కొంచెం లోటుగా అనిపించింది. అంటే యాక్షన్ సీక్వెన్స్లో ఆ యాక్షన్ వల్ల లేకపోతే కొన్ని సీన్స్ వల్ల నాకైతే అంతగా అయితే ఎక్కడ కనెక్ట్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి తన 100% అయితే ఇచ్చారు. అది వచ్చేసి మీకు స్క్రీన్ మీద క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇంకా నిధి అగర్వాల్ క్యారెక్టర్ చూసుకున్నా కానీ తన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది అండ్ గ్లామరస్గా కూడా చాలా బాగుంది. అలానే ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది నిధి అగర్వాల్ది. సో ఆ ట్విస్ట్ అనేది మీరు చూసిన తర్వాత పెద్ద ట్విస్టే అనుకుంటారు. సో చాలా బాగుంటుంది ఆ ట్విస్ట్ అనేది. సో నేను ఎలాంటి స్పాయిలర్ అయితే ఇవ్వడం లేదు. ఇంకా మూవీలో వచ్చేసి మెయిన్ పాజిటివ్ వచ్చేసి ఎంఎం కీరవాణి మ్యూజిక్ వాయించారు చూసుకోండి. ఎలివేషన్స్లో అండ్ సాంగ్స్లో అలానే కొన్ని సీన్స్లో కుమ్మి అవతలైతే వేసేసారు మ్యూజిక్ మాత్రం. అండ్ నేను చెప్పాను కదా మూవీలో నెగిటివ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఏంటి అంటే నాకు ఆ పీరియాడిక్ డ్రామా చూస్తున్న ఒక ఫీల్ అయితే నాకు ఎక్కడ రాలేదండి. బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చాలా పూర్గా ఉన్నాయండి. చాలా అంటే చాలా అది సీన్కి ఆ విఎఫ్ఎక్స్కి మీరు పొంతన పెట్టుకుంటే మాత్రం ఆ సీన్కి ఉన్న వాల్యూ వెళ్ళిపోద్ది. మీరు ఆ సీన్ చూసేటప్పుడు విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ ఆ సీన్ గురించి మాట్లాడడం. మీకు ఒక సీన్ చెప్తాను చూసుకోండి. మన హీరో వచ్చేసి గుర్రం మీద ఒక మౌంటైన్ మీద ఒక వ్యక్తిని అయితే కాపాడుతాడు. ఆ సీన్ ఉంటుంది చూసుకోండి. నిజంగా విఎఫ్ఎక్స్ క్లియర్గా వాడాంరా అని చూపిస్తున్నట్టు ఉంటుంది ఆ సీన్ మాత్రం. ఓవరాల్గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం మూవీ మాత్రం ఫీస్ట్ అనుకోండి. బట్ మిగతా ఆడియన్స్కి మాత్రం మూవీ వచ్చేసి యావరేజ్ 1. ఒక్కసారి థియేటర్లో చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ ఇప్పుడున్న హైక్ రేట్స్కి మాత్రం మనం థియేటర్కి పోయామంటే మాత్రం అరే మనం పెట్టే డబ్బులకి ఈ టికెట్ రేట్ కరెక్టేనా అనిపిస్తుంది. సో అందుకోసం హైక్ తగ్గిన తర్వాత మీరు వెళ్ళండి, మీకు వర్త్ ఇట్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం మీరు వెళ్తే మాత్రం మీకు కొంచెం అన్సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది. సో నాకు అనిపించింది అయితే మీకైతే నేనైతే జెన్యున్గా అయితే చెప్పాను. ఈ మూవీ మీరు థియేటర్లో చూడాలో లేదా ఓటీటీలో చూడాలో అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే పోయి చూడండి, మీకు నచ్చొచ్చేమో. బట్ నాకైతే అనిపించింది జెన్యున్గా అయితే మీకైతే చెప్పాను. నేను 800 పెట్టుకొని పోయాను మూవీకి. సో ఆ 800కి వర్త్ మూవీ చూసినట్లయితే నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. బట్ మూవీ మాత్రం యావరేజ్గా అయితే ఉంది, అందుకని కొంచెం డిసప్పాయింట్గా అయితే ఉన్నాను. మీరు కానీ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.